హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈరోజు బోటి టమాటా కర్రీ వండుదామండి. తెలంగాణలో చాలామంది వండుకుంటారు. ఇది తెలంగాణలో చాలా అంటే చాలా ఇష్టం. ఇది బోటి టమాటా, బోటి గోంగూర ఇట్లా చాలా రకాలుగా వండుకుంటారు. వీటిని తెచ్చి కొద్దిగా వేడి నీళ్ళల్లో బాయిల్ చేసి నీళ్ళు ఉంచేసి శుభ్రంగా కడుక్కొని ఇలా పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి. దీనికి ఒక 2 ఉల్లిగడ్డలు, ఒక పావు కేజీ టమాటా, కొద్దిగా మెంతి కూర కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 3 స్పూన్ల నూనె పోసుకోవాలండి. కుక్కర్లో అయితే మనకి చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. మన కాన్సెప్టే ఈజీ కాన్సెప్ట్ కాబట్టి ఈ బోటి మంచిగా ఉడకాలి, మంచిగా టేస్ట్గా ఉండాలంటే మనం కుక్కర్లో చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఫస్ట్ కొద్దిగా గరం మసాలా, ఒక 4-5 లవంగాలు, కొద్ది దాల్చిని, ఒక బిర్యానీ ఆకు, ఒక స్టార్ పువ్వు వేసేసి ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ లైట్గా బ్రౌన్ కలర్లోకి రాగానే మెంతికూర వేసుకోవాలి. ఉల్లిగడ్డ మంచిగా గోలే వరకు మెంతికూర కూడా గోలుతుంది మనకి. మెంతికూర మంచిగా గోలితేనే కమ్మగా వాసన వస్తుంది, మెంతి ఫ్లేవర్ దానికి పడుతుంది. ఉల్లిగడ్డ గోలిన తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మీరు కూడా ఇది ప్రొసీజర్ చూసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ టమాటా బోటి, ఒక స్పూన్ పసుపు వేసాను. పసుపు వేసి కలిపిన తర్వాత ఇప్పుడు బోటి వేసేసుకోవాలి. శుభ్రం చేసినటువంటి బోటిని అందులో వేసుకోవాలి. వేసి మంచిగా కలుపుకోవాలండి. ఆ తెలంగాణ వాళ్ళకి ఏంటంటే బోటి, తలకాయ కాళ్ళు ఇవి తింటే చాలా బలం అని చెప్పేసి డబ్బు ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా కానీ ఇష్టంగా తింటుంటారు. జనరల్గా ఫంక్షన్లలో కూడా మటన్, చికెన్ ఒక ఎత్తు, ఈ బోటి, తలకాయ కాళ్ళు ఒక ఎత్తు. కంపల్సరీ కొద్దిగానైనా వాళ్ళకు వడ్డిస్తేనే వాళ్ళకి తృప్తి ఉంటుంది. దీన్ని కొద్దిగా నూనెలో ఫ్రై కానియాలి. బోటి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి, హై ఫ్లేమ్ పెడితే మాడుతుంది. కొద్దిగా నూనెలు గోలిన తర్వాత ఒక 2 స్పూన్ల కారం పొడి వేసుకోవాలండి. బోటి ఎప్పుడైనా కొద్దిగా ఆయిల్ ఫ్రై అయితే మంచిగా ఉంటుంది. 2 స్పూన్ల కారం పొడి తర్వాత 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. కారం ఎక్కువ తింటోళ్ళు ఇంకో స్పూన్ ఎక్కువ వేసుకోండి. ఇది మీడియం అన్నట్టు మనం వేసింది. కారం ఉప్పు కలిపిన తర్వాత ఈ టమాటా వేసి కలపాలి. కలిపేసి మీడియం ఫ్లేమ్ మీద కొద్దిసేపు వదిలిపెట్టాలి. మంచిగా ముక్కలకు ఉప్పు కారం పడుతుందండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి, కలుపుకోవాలి. మూత తీసి మనం కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇట్లా ఒక 2-3 టైమ్స్ అది మంచిగా ఉప్పు కారం పట్టే వరకు కలుపుకోవాలి. నిమిషానికి ఒకసారి, 2 నిమిషాలకు ఒకసారి. ఇప్పుడు దాదాపు ఆ ముక్కలకు ఉప్పు కారం ఇట్లా పట్టిందండి. ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. మరీ ఎక్కువ పోసుకో, జస్ట్ ఒక గ్లాస్ అంతే. కుక్కర్ మూత పెట్టేసి
ఒక 4 విజిల్ వచ్చేదాకా ఉంచాలి. పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్ పెడితే మంచిగా ఉడుకుతుంది. 4 విజిల్ అండి, 4 విజిల్. ఎగ్జాక్ట్లీ 4 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అది ఎయిర్ మొత్తం పోయేదాకా ఆగాలి మనం. ఇప్పుడు ఎయిర్ పోయిందండి, మూత తీద్దాం. చూడండి మంచిగా ఉడికింది. గ్రేవీ కూడా మంచిగా కరెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు దీనికి ఫైనల్ టచింగ్గా ఒక 2 స్పూన్ల ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఎక్కువ తింటోళ్ళు స్పూన్ వేసుకోవచ్చు. ఎందుకంటే నేను స్టార్టింగ్లో పోపులో కొద్దిగా రా మసాలా వేసాను కాబట్టి ఇప్పుడు కొద్దిగా తక్కువ వేసుకుంటే సరిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టొద్దండి. ఇప్పుడు మంచి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. టమాటా బోటీ కర్రీ తెలంగాణ స్టైల్లో చాలా రుచిగా ఉంటుందండి, తినండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఉన్నది.